హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి ఆత్మబోధ అనే స్వామివారి బోధ నుండి పరమాత్మ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము. కదిలే వాటన్నిటిలో కదిలే శక్తిని నేనే. పరమాత్మ యొక్క ఉనికి లేకపోతే కదిలేవేవి కదలవు. చూడండి ఎంత పర్ఫెక్ట్ నిర్వచనం ఇచ్చారు. మరి ఎలా గుర్తుపడతానండి? కదులుతుందో లేదో చూడవయ్యా. భౌతికంగా కావచ్చు, అభౌతికంగా కావచ్చు, పదార్థగతం కావచ్చు, శక్తిగతం కావచ్చు, లౌకికం కావచ్చు, పారమార్థికం కావచ్చు, ఐహికం కావచ్చు, పారమార్థికం కావచ్చు. ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఏ కదలిక అయినా సరే ఆ కదలికలన్నీ, ఆ ప్రకాశములన్నీ నేనే అయి ఉన్నాను. వాటికి కారణభూతుడను నేనే. చూడండి, వాటికి కారణభూతుడను నేనే అన్నాడు. అందుకే ఆయన మహాకారణం వాటన్నిటికీ. ఇదంతా మహద్వాచ్యం. అంటే అర్థం ఏమిటి? ఏమండి, భూమి కదులుతుందా లేదా? కదులుతుంది. కాబట్టే కదా భూభ్రమణం, భూపరిభ్రమణం ఉండబట్టే కదా ఋతువులు ఏర్పడుతున్నాయి. సృష్టి అంతా ఫలపుష్పాదులతో నిండుతుంది. ఆహారమంతా తయారవుతుంది. మరి సూర్యుడు కదులుతున్నాడా? సూర్యుడు కూడా కదులుతున్నాడు. జ్యోతిర్మండలంలో సూర్యుడు కూడా కదులుతున్నాడు. నక్షత్ర సమూహాలలో సూర్యుడు కూడా కదులుతున్నాడు. ఏమండి, గెలాక్సీ కదులుతుందా? కదులుతుంది. దాని వేగంలో కదులుతుంది, దాని పద్ధతిలో కదులుతుంది, దాని కాలములో కదులుతుంది. అనంత విశ్వం కదులుతుందా? కదులుతుంది. కదలకుండా ఉండడం లేదు. మరి అన్నీ కదిలేవే కనపడుతున్నాయి కదా. ఆ కదలడమే నాయన ఆ ప్రకాశం. చైతన్యం, ప్రకాశం, ఈ రెండింటిని లక్షణరీత్యా గుర్తుపట్టడమే జ్ఞానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.